అందరికీ నమస్తే. ముందుగా నేను మీ మాటకారి మహాకాళి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఒక ట్రాన్స్జెండర్ మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో విజయం సాధించిన సంగతి దాదాపుగా యావత్ భారతదేశం మొత్తానికి ఎరికైన ముచ్చటే. వాళ్ళ దగ్గరికి వచ్చినాం. ఒకసారి అక్కని పరిచయం చేయండి. అక్క నమస్తే. అక్క నమస్తే అండి. అక్క మిమ్మల్ని అక్క నల్ల అన్న నల్లక్క ఎలా పిలిచినా పలుకుతాను. ఓకే అక్క. మీ ఊరి పేరు అక్క? మా ఊరి పేరు చిట్యాల అండి. చిట్యాల మండలంలో ఫస్ట్ వార్డు శివనేనిగూడెం. మీది గుర్తు ఏది వచ్చింది అక్క? మాది ఉంగరం గుర్తండి. ఉంగరం గుర్తు వచ్చింది. మీరు ఏదైనా పార్టీకి చేసినా ఇండిపెండెంట్ గా చేసి ఇండిపెండెంట్ ఏదైనా పార్టీ ముందుగా అనుకురాక ఏమన్నా ఆ పార్టీకి ఈ పార్టీకి పోవాలన్న అట్లా ఏమనుకోలేదు. సడన్ గా నాకు మా ఊరి ప్రజలందరికీ సేవ చేయాలనుకున్నాను. మాకు ఎస్సీలకు రిజర్వేషన్ వచ్చింది. సరే మనం కూడా చేద్దాము, మనం కూడా పోటీ చేద్దాము, ప్రజలకు సేవ చేద్దాం, ప్రజల్లోకి వెళ్ళి అనుకొని ఆలోచన వచ్చి నేను పోటీ చేయడం జరిగింది. అసలు దాదాపుగా ఈ పోటీ చేయడానికి ముఖ్యమైన కారణం ఏమన్నా అనుకోరాక? ఫస్ట్ ఇంత పెద్ద ఊరు కదా, ఇప్పుడు ఎన్ని ఓట్లు ఉంటాయి అక్కడ? 1073 ఓట్లు ఉంటాయి. 1073లో ఎంతమంది అభ్యర్థులు పోటీ చేశారు అక్కడ? ఇక్కడ 6 పోటీ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇండిపెండెంట్, ఇంకా వేరే పార్టీలు ఏమైనా చేసిరా? బిఎస్పి సరే 5-6 కలిసి పోటీ చేసారు. మీకు ఎన్ని ఓట్లు పడాయి అక్క? నాకు 429. 400 అంటే సెకండ్ లిస్ట్ లా అంటే ఎన్ని ఓట్ల మెజార్ తోటి గెలిచినట్టు? మీరు 102 ఓట్లతోటి గెలిచారు అక్క. ఇప్పుడు మీరు గెలిచారు. వాస్తవానికి సమాజంలో ఏముంటుంది అంటే ట్రాన్స్జెండర్ గెలవడం ఇది ఒక సంచలనం అన్నట్టే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మీరు అడిగేసారు. రానున్న రోజులలో రాజకీయంగా మీరు కూడా ముందుకెళ్లాలని ఆలోచన ఏమన్నా? తప్పకుండా వెళ్తానండి. ప్రజలందరూ సహకరిస్తే నేను అందరికి సేవ చేయడానికి, అందరికి పని చేయడానికి, అందరికి ఉపయోగపడే పని ఏదైనా ఉంటే ఖచ్చితంగా నేను ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను. అందరూ సహకరిస్తే ఖచ్చితంగా చేద్దామని. అక్క ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నది. లోకల్ ఎమ్మెల్యే గారు ఇక్కడ వాళ్ళ పేరు ఏం పేరు? లోకల్ ఎమ్మెల్యే పేరు వేముల వీరేశం గారు. ఓకే, వేముల వీరేశం అన్న గారు మీకు ఏమన్నా సపోర్ట్ చేస్తారని ఏమన్నా ఆలోచన ఉందా అక్క? చేస్తారనే ఆలోచన ఉంది. చేస్తారు. అంటే ఏమన్నా పార్టీ మారే ఆలోచన ఇట్లా ఏమన్నా కాంగ్రెస్ గానీ లేకపోతే బీఆర్ఎస్ గానీ ఇంకా ఏదైనా పార్టీకి ఏమన్నా పోయే ఆలోచన ఏమైనా ఉందా అక్క? అట్లాంటిది ఇప్పటి వరకు ఏమీ లేదు సార్. మేము ఎన్నికలు ఈ రోజు అయిపోయినాయి కదా, ఎలక్షన్ కౌంటింగ్. ఇంకా మేము ఏమి ఆలోచించుకోలేదు. ఎందుకంటే ఊర్లలో అభివృద్ధి చేయాలనుకుంటే దాదాపుగా లోకల్ ఎమ్మెల్యే గారి సపోర్ట్ కంపల్సరీ కావాలి. ఎమ్మెల్యే గారి దగ్గరికి మీరు తీసుకెళ్తే జనాలను తీసుకొని వెళ్ళి పని చేయించుకునే ఆలోచన అంత ధైర్యం చేయగలుగుతారా? ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా మా ఊరికి కూడా, మా ఊరి ప్రజలకు కూడా ఆయన సేవ చేయాలి కాబట్టి నిధులు ఇస్తారు. ఖచ్చితంగా తీసుకొస్తానండి. మా ఊరి అభివృద్ధి కోసం ఎలాంటి నిధులు అయితే మనకు రావాల్సినయో ఖచ్చితంగా ఎమ్మెల్యే దగ్గరికైనా వెళ్తాను, అలాగే మంత్రి దగ్గరికి కూడా వెళ్తానండి. మా ఊరి నిధుల కోసం, అభివృద్ధి కోసం మంత్రి, కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళి నేను అక్క మీరేమన్నా నిన్న మొన్న ఎలక్షన్ల ముందు ఏమన్నా హామీలు ఇచ్చారా ప్రజలకు? ఇచ్చామండి. ఏం హామీలు ఇచ్చి చెప్పగలుగుతారా? చెప్తానండి. చెప్పండి. మా ఊర్లో కోతుల బెడద ఎక్కువ ఉందండి. రైతులకు, ప్రజలకు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అవి వాటిని పట్టించి ఒక ఫారెస్ట్ లో వదిలేసి, వాటిని కూడా ఇబ్బంది లేకుండా ఒక ఫారెస్ట్ లో వదిలేసేటట్టుగా నేను హామీ ఇచ్చానండి. అలాగే మాకు విద్యాలయం కానుంచి మహాలింగేశ్వర టెంపుల్ ఉందండి. అక్కడికి అసలు చీకటిగా ఉంటది. ఈ రోజు నేను పొద్దున్నే 5 గంటలకు వెళ్ళడం జరిగింది. చాలా చీకటి, అసలు అక్కడ ఎవరు వెళ్ళలేము. అలాంటి టెంపుల్ దాకా నేను వీధి లైట్లు ఏర్పాటు చేద్దామని హామీ ఇచ్చానండి. అలాగే ప్రతి ఆడపిల్ల పెళ్లి అయితే 10,116, అలాగే ఆడపిల్ల పెళ్లి అయితే 10,116 ఇస్తారని హామీ ఇచ్చేసిరా? ఇది సాధ్యమైందాక కంపల్సరీ చేయాలండి. హామీ ఇచ్చారు కాబట్టి కంపల్సరీ చేయాలి. మీ సొంత నిధులకు వెళ్ళినా చేయాలి. ఇంకా డంపింగ్ యార్డు మా ఊరి ప్రజలందరికీ అనారోగ్యానికి ఇదవుతుంది. వాళ్ళకు ఆ అనారోగ్య సమస్యకి మాకు ఎక్కువ దాని వల్లే వస్తుంది కాబట్టి దాన్ని కూడా అందరి సహకారంతో దాన్ని కూడా తీసేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నిన్న మొన్న మీ కమ్యూనిటీ వాళ్ళు ఎవరన్నా మీకు హెల్ప్ చేసిరా? అందరూ హెల్ప్ చేశారు. మా కమ్యూనిటీ, మా ఊరు ప్రజలందరూ కూడా ఒక అక్క, చెల్లి, అన్న, తమ్ముళ్ళ కలిసి మెలిసి మాకు అందరు, మా ఊరు ప్రజలందరూ సపోర్ట్ వల్లే నేను ఈ రోజు ఇక్కడ కూర్చొని మీతో గెలిచి మాట్లాడగలుగుతాను. ఎప్పుడన్నా అనిపిస్తుందాక నేను ఇంత ధైర్యం చేస్తున్నా, నేను నెగ్గగలుగుతున్నా, అసలు నేను నెగ్గుతుండొచ్చునా అనే ఆలోచన కానీ, లేకపోతే ఎక్కడ డ్రాప్ కావాలనే ఆలోచన కానీ, అట్లా ఏం లేదు సార్. మా ఊరు వాళ్ళు నన్ను
చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, వాళ్ళతో కలిసి పెరిగాను, కలిసి ఉన్నాను. ఇప్పటికి కూడా నన్ను మా ఊరు వాళ్ళు చాలా మంచిగా ఆదరిస్తారండి. అలాగనుకొని నేను ముందడుగేశాను. మా ఊరు ప్రజలందరూ తప్పకుండా నన్ను గెలిపిస్తారు, నాతోటి వాళ్ళు సేవ చేయించుకుంటారు అని ఖచ్చితంగా నేను నమ్ముకొని నేను ముందడిగేసానండి. అలాంటి ఎవరు నన్ను బెదిరియలేదండి. నేను డ్రాప్ అవ్వాలని కూడా అనుకోలేదు. మీకు మ్యారేజ్ అయిందాక అవ్వదండి, మాకు మ్యారేజ్ అలాంటిది కొంతమంది చేసుకుంటారు. అట్లా మాకు మేము అమ్మవారి పూజలో మేము మ్యారేజ్ చేసుకుంటాం, అట్లా అమ్మవారితో మ్యారేజ్ కళ్యాణం చేసుకుంటాము. ఆ విధంగా అవుతుంది కానీ అట్లా అవ్వదు. అక్క ఇంకా ఏమైనా చేద్దామని మామూలుగా గవర్నమెంట్ సంబంధించిన పథకాలకు సంబంధించి కానీ ఇంకేమైనా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారా? ఇంతవరకు మా ఊరికి ఇందిరమ్మ ఇల్లు రాలేదండి. ఇల్లు లేని వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏదైతే ఉన్నాయో ప్రజలకు కంపల్సరీ నేను అందేలాగా కృషి చేస్తానండి. అందరితో మాట్లాడి గవర్నమెంట్ నుంచి వచ్చే అలాగే మా ఊర్లో కొంచెం సీసీ రోడ్లు కూడా అక్కడక్కడ లేవండి, అవి కూడా తీసుకొచ్చి నేను అవి కూడా కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు ఊరికి మీరే పెద్ద దిగ్గర దాదాపు రాజకీయ పరంగా చూసుకుంటే ప్రతిది కానీ మీతో దారినే వెళ్ళాలి అంటే ధైర్యంగా ముందుకెళ్ళి అంటే తప్పకుండా ధైర్యంగా మా ఊరు ప్రజల కోసం నేను ముందడుగు వేస్తానండి. ఖచ్చితంగా వాళ్ళ కోసం నేను ఏ పని చేయడానికైనా నేను కృషి చేస్తానండి. చూస్తున్నారు కదా, మన తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ట్రాన్స్జెండర్ గా గెలుపొందిన ఈ అక్కతో మనం ఇప్పటిదాకా ఇంటర్వ్యూ చేసుకున్నాం. ఈ శివనేనిగూడెం అనే చిట్యాల పక్కకు ఒక 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం శివనేనిగూడెం అని 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ ఎలాంటి సమస్య వచ్చినా కానీ నేను ఎవరికి తక్కువ కాకుండా అందరివాడిగా అందరి లెక్క నేను ముందుకెళ్తాను. ఊర్లో ఉన్న సమస్యలు కానీ డ్రైనేజ్ సమస్య అయినా కానీ మళ్ళీ ఇది అమ్మాయిలకు ఆడపిల్ల పెళ్లి అయినా 10,000 రూపాయలు ఇవ్వడం కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ లోకల్ ఎమ్మెల్యే గారి సహకారంతో అన్ని రకాలుగా నేను అభివృద్ధి చేస్తానని ముందుకు వస్తుంది. అక్క మా ఛానల్ తరఫున మా మనతోని వెలుగు ఛానల్ తరఫున మీ అందరికీ నమస్తే అక్క. మీ పేర్లు ఏమైనా చెప్తారా అక్క? మీరు ఏమైనా అక్కడికి ఏమైనా హెల్ప్ చేయడం కానీ సహకారాలు ఏమైనా ఇచ్చిరాక? చేస్తామండి. నా పేరు దుర్గా అండి, మా అమ్మగారికి బిడ్డని. నేను మా కమ్యూనిటీలో ప్రతి ఒక్కరు కూడా చోటప్పలో ఉంటాం. మేము ప్రతి ఒక్కరు కూడా ప్రచారం మొదలు పెట్టిన కాడ నుంచి మా అమ్మగారికి ప్రతి ఒక్క దానికి కూడా సపోర్ట్ చేశాము. అలాగే గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి ఈ రోజున మా అమ్మగారిని ఈ స్థితిలో నిలబెట్టారు, ఒక ముందడుగు వేయించారు మాకు. అలాగే ప్రతి ఒక్క ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. అలాగే మా అమ్మగారిని ఇంకా ఈ గ్రామంలో అభివృద్ధికి ముందడుగు వేసేటట్టు ప్రతి ఒక్క ప్రజలు కూడా ప్రతి ఒక్కరు ఈ శివనేనిగూడెం ఉన్న గ్రామంలో ఉన్న ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఓటర్లు మా అమ్మగారిని ముందుకు తీసుకెళ్తే. నా పేరు అను, అందరికీ నమస్తే. నా పేరు అనండి. మా అమ్మగారు అవుతారు రెండవది, మా గురువు గారు అండి. నల్గొండ జిల్లాలోని చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో 1st వార్డు కౌన్సిలర్కి ఈరోజు ఆవిడ గెలుపొందడం జరిగిందండి. దానికి మేము అందరం కూడా ఎంతగానో సంతోషిస్తున్నాం. దానికి సహకరించిన ఈ ఊరు వాళ్ళైతే కానీ ఎంతగానో ఆవిడకి ప్రోత్సహించి ముందుండి నడిపించి ప్రతి విషయంలోనూ ఊరు చాలా సపోర్ట్గా నిలబడ్డారండి. అంతేకాకుండా మేము కూడా ఆవిడ వెనకాల ఉండి ఆమెను ఎల్లవేళ్ళ ప్రోత్సహించడం జరిగిందండి. అంతేకాకుండా మేము కూడా అన్ని రంగాల్లో కూడా ముందుంటామని, ఇలాంటి సేవలు ఇంకా మరెన్నో చేస్తామని చెప్పేసి మేము చూసుకున్నామండి. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఈ అవకాశం ఇచ్చిన వారికి నమస్కారం చెల్లించుకుంటామండి. అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వచ్చేసి శ్రేయ. మాది నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో నేను 11 వార్డులో ఉంటాను. మా గురువుగారు వచ్చేసి 1st వార్డులో ఉంటారు, నాగిళ్ళ కాళీ గారు. ఈ చిట్యాల మున్సిపాలిటీలో మేము ఇక్కడ పుట్టడం, మేము ఇక్కడే ఉండడం, ఈ జనాల్లో మేము కలిసి ఉండటం, ఈ రోజు ఇలా ట్రాన్స్జెండర్ అయినా సరే మా గురువుగారు ధైర్యంగా ఒక ముందడుగేసి మా మున్సిపాలిటీ 1st వార్డు నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. అది కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది. దానికి మా ఈ ఊరి ప్రజలు ప్రతి ఒక్కరూ దాన్ని ప్రోత్సహించి ఒక అడుగు ముందుకు నడిపించారు. అలాగే మా కమ్యూనిటీ ఎంతమంది అయితే ఉన్నామో మా గురువు వెనకాల మేము కూడా ఉన్నాము. ఈ ఊరి ప్రజల మా గురువుగారు ముందడుగేసి ఈరోజు గెలిచి తన గెలుపుని నిలబెట్టుకున్నారు. మా గురువుగారు వెనకాల మేము కూడా ఉండి ఎల్లవేళలా ఎప్పుడు తను అలాగే ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రానున్న రోజుల్లో ఈ ఊరిని ఇంకా అభివృద్ధి చేసి తను ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకొని మా గురువుగారు ఇంకా ముందుకు వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.